హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేదార్ని బాంబు పెట్టి చంపాలనుకున్న యువరాజ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జగదాత్రి. ఆ షాక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. జగదాత్రి, కేదార్ ఇద్దరు కౌశికికి థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే గ్రూప్ ఫోటోలో వాళ్ళిద్దరికి స్థానం ఇచ్చినందుకు కౌశికికి థ్యాంక్స్ చెప్పుకుంటారు. దాంతో కౌశికి, మీరేమీ బయటికేమీ మా ఫ్యామిలీ అని చెప్పుకోవట్లేదు కదా, అందుకే మీకు సపోర్ట్ చేశాను అని అంటుంది కౌశికి. ఆధారాలు దొరికేదాకా మేము మా ఫ్యామిలీ అని బయట ఎవరికి చెప్పం అక్క అని చెప్పి కౌశికితో అంటాడు కేదార్. ఇది ఇలా అవుతూ ఉండగా బయట నిషి, వైజయంతి ఇద్దరు కౌశికిని ఎలాగైనా సరే వాళ్ళ దెబ్బతీయాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా సురేష్, దివ్యాంక ఇద్దరు పార్టీకి వస్తారు. దీంతో కౌశికి మీద ప్లాన్ వేసుకుందామని మనం చూస్తుంటే కౌశికి వదిన గుండె పగలగొట్టడానికి సురేష్ దివ్యాంకతో వచ్చాడు అని చెప్పి నిషి, వైజయంతి అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. దీంతో సురేష్, విద్యాంకని చూసిన కౌశికి బాధతో అలా చూస్తూ ఉండిపోతుంది. సురేష్ కౌశికిని చూసి ముఖం తిప్పేసుకుంటాడు. దీంతో దొరికిందే ఛాన్స్ అని చెప్పి దివ్యాంక కాలు స్లిప్ అయినట్టు యాక్ట్ చేసి సురేష్ మీద పడుతుంది. దీంతో సురేష్ దివ్యాంకని పట్టుకుంటాడు. అది చూసి కౌశికి మనసు ముక్కలవుతుంది. దీంతో కేదార్, జగదాత్రి, వద్దు వదినా మీరు అక్కడికి వెళ్ళకండి అని చెప్పి అంటుంది జగదాత్రి. అయినా సరే వీళ్ళ మాట వినకుండా కౌశికి సురేష్ దగ్గరికి వెళ్తుంది. సురేష్, అయినా నువ్వు దివ్యాంకతో ఎందుకు వచ్చావు? ఆ దివ్యాంకను అసలు ఎవరు పిలిచారు ఈ ఫంక్షన్కి? తను ఎందుకు వచ్చింది అని అడుగుతుంది కౌశికి సురేష్తో. నన్నే ఎవరూ పిలవలేదు, నేను ఇంకా దివ్యాంకని ఎలా పిలుస్తాను అనుకున్నావు కౌశికి అని అంటాడు సురేష్. అప్పుడు షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది కౌశికి. నిషి పిలిచింది దివ్యాంక మేడంని. సో ఆవిడ మా బాస్ కాబట్టి, ఆవిడ మాకు చెప్పింది కాబట్టి నేను ఆవిడతో పాటు వచ్చాను అని చెప్పేసి అంటాడు సురేష్. అయినా వస్తే వచ్చారు, అలా చేయి పట్టుకోవడం ఏంటి, అని నడిపించడం ఏంటి, నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటుంది కౌశికి సురేష్తో. అసలు నేను ఎవరితో తిరిగితే నీకెందుకు, నేను ఎలా తిరిగితే నీకెందుకు, అయినా నీకు నాకు సంబంధం ఏంటి అని అడుగుతాడు సురేష్ కౌశికిని. సురేష్ అంటూ సైలెంట్గా ఉండిపోతుంది కౌశికి. మా అమ్మని అరెస్ట్ చేసి జైలుకి పంపించావు, అప్పుడే నీ మీద నాకు విరక్తి పుట్టింది. ఇప్పుడు నేనెవరితో ఉంటే నీకెందుకు, అయినా మా కుటుంబం గురించి నీకు అవసరం లేదు కదా అని చెప్పేసి అంటాడు సురేష్. అలా మాట్లాడతావేంటి సురేష్ అని అడుగుతుంది కౌశికి. ఇంకెలా మాట్లాడమంటావు, మా అమ్మ ఇప్పుడు నీ వల్లే జైల్లో ఉంది అని చెప్పి అంటాడు సురేష్. దాంతో జగదాత్రి, అన్నయ్య అలా మాట్లాడతారేంటన్నయ్య అని అడుగుతుంది. ఇది నా పర్సనల్ విషయం, అసలు నువ్వు జోక్యం చేసుకోకు అని చెప్పి అంటాడు సురేష్ జగదాత్రితో. దీంతో కేదార్ కూడా పిలుస్తాడు. బావా, అదేంటి బావా అలా అంటున్నావు అని చెప్పి కేదార్ అంటాడు. చెప్పాను కదా కేదార్, ఇది నా పర్సనల్ విషయం, అస్సలు కలగ చేసుకోకండి అని చెప్పి ఇద్దరికి చెప్తాడు సురేష్. నడవడానికి ఇబ్బంది పడుతున్న నన్ను ఇక్కడ నించోపెట్టి ఈ మీటింగ్ ఏంటి సురేష్ మనకి అని అంటుంది దివ్యాంక. దీంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు దివ్యాంక, సురేష్. కౌశికి పక్కకి వచ్చి, ఇదంతా ఆ కేసు వల్లే వచ్చింది, అసలు మా అత్తయ్య గారి మీద నేను కేసే పెట్టలేదు, ఇది తేలే వరకు సురేష్కి నా మీద కోపం తగ్గదు, ఫస్ట్ అది నేను నిరూపించాలి అని చెప్పి కేదార్కి, జగదాత్రితో అనేసి పక్కకి వెళ్ళిపోతుంది కౌశికి. దీంతో కేదార్, జగదాత్రి ఇద్దరూ కలిపి, అయ్యో మీరు బాధపడకండి కౌశికి గారు అని చెప్పి చెప్తారు కౌశికితో. బూచి వచ్చి, అక్క కీర్తి కనిపించిందా, ఇప్పుడే ఎవరితో బయటికి వెళ్ళడం చూశాను అని చెప్పి కౌశికితో అంటాడు బూచి. దాంతో కేదార్, లేదు ఇప్పుడు దాకా ఇక్కడే కదా ఆడుకుంది అని చెప్పి అంటాడు కేదార్. లేదు బయట ఎవరితోనో వెళ్ళడం నేను చూశాను అని చెప్పి బూచి అంటాడు. దీంతో కంగారుగా లెగిసి బయటికి వెళ్ళి చూస్తుంది కౌశికి. దీంతో దొరికిందే ఛాన్స్ అని చెప్పి నిషి ఆ పొట్టేలను విడిచిపెడుతుంది. దీంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని పొడవబోతుండగా జగదాత్రి వచ్చి కాపాడుతుంది కౌశికిని. అయినా ఈ తాడు అసలు ఎలా తెగింది, ఆ పొట్టేలు అసలు ఎలా బయటకు వచ్చింది అని చెప్పి అడుగుతుంది జగదాత్రి. దీంతో మీరే చెప్పారు కదా మీ పందెం పొట్టేలని, ఆ పొట్టేలుకి తాడు తెంచుకోవడం కష్టమా ఏంటి అని అంటుంది వైజయంతి. దీంతో అవునా ఉండండి అని చెప్పి ఆ తాడు దగ్గరికి వెళ్ళి చూస్తాడు కేదార్. ఇది కంపల్సరీగా తీసేసిన తాడే, అది తెంచుకున్న తాడు కాదు అని చెప్పి కేదార్ అంటాడు. దీంతో
అందరి మీద అనుమానపడుతుంది జగదాత్రి. అయినా వదిని చంపాల్సిన అవసరం ఏముంది? దీనికి వీళ్ళ రిషితో కుట్రున్నట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది జగదాత్రి. సరే సరే, ఇప్పుడు ఎవరికి ఏమీ కాలేదు కదా, పదండి అమ్మి పదండి, లోపలికి పోదాము అని చెప్పి అంటుంది వైజయంతి. అయినా బూచి, నువ్వెందుకు కీర్తి బయట కనిపించిందని చెప్పావు, అక్కనెందుకు బయటికి వెళ్ళి చూడమన్నావు అని అడుగుతాడు కేదార్. కీర్తిలా కనిపించింది కేదార్, అందుకని చెప్పేసి వచ్చి అక్కకి చెప్పాను అని చెప్పి అంటాడు బూచి. దీంతో ప్రాచి మంచికి వెళ్తే చెడే ఎదురొస్తుందని బూచి చేయి పట్టుకొని ఫంక్షన్లోకి తీసుకువెళ్ళిపోతుంది ప్రాచి. దీంతో అందరూ లోపలికి వెళ్ళిపోతారు. కౌశికి జగదాత్రికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నువ్వే నా లైఫ్ని సేవ్ చేశావు అని అంటుంది. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి వదినా అని చెప్పి అంటుంది జగదాత్రి. దీంతో జగదాత్రికి ఇద్దరు అనుకుంటారు ఇది కావాలని చేసిన పనే, అర్థమవుతుంది, ఎలాగైనా సరే వాళ్ళని కనిపెట్టాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్. యువరాజ్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఇవాళ కేదార్ని చంపేయాలని ప్లాన్ వేశాడు. దాంతో ఒక మనిషి వచ్చి ఈ బటన్ కానీ ప్రెస్ చేస్తే బాంబు పేలిపోద్ది అన్న, సో ఎవరిని చంపాలనుకుంటున్నావో తీసుకెళ్ళి వాళ్ళకి వెనకదలు పంపించు, బాంబు పేలి వాళ్ళు చనిపోతారు అని చెప్పి ఆ బాంబుని యువరాజ్ చేతికి ఇస్తాడు మీనన్ మనిషి. థ్యాంక్స్ రా అని చెప్పేసి అక్కడి నుంచి ఆవిడ్ని పంపించేస్తాడు యువరాజ్. ఏంటి కేదార్, ఎప్పటి నుంచో ఇప్పుడు నన్ను భయపెడుతున్నావు కదా, నేను చంపితే నాకు ఒక గోల విడిచిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు యువరాజ్. దీంతో వైజయంతికి ఫోన్ చేసి, అమ్మ ఎలాగైనా సరే కొంచెం కేదార్ని బయటికి పంపించు, జగదాత్రిని మాత్రం లోపలికి పంపించి ఏదన్నా పని చెప్పు అని చెప్పి వైజయంతికి చెప్తాడు. ఏం రా అబ్బి, వాళ్ళతో నన్ను మాట్లాడమంటుండవు, నేను అసలు మాట్లాడిన వాళ్ళతోటి అంటాడు. అమ్మా నీకు తెలీదు, ఇది కేదార్ని చంపబోయే మిషన్, నేను చెప్పినట్టు చేయని చెప్తాడు యువరాజ్. అవునా అబ్బి, అలాగే అలాగే జాగ్రత్తగా ఉండు, నువ్వు మాత్రం ఇరుక్కోకు అని చెప్పి అంటుంది వైజయంతి. ఫోన్ కట్ చేస్తుంది. యువరాజ్ చెప్పిన ప్లాన్ని అమలు చేస్తుంది. కేదార్ జగదాత్రి దగ్గరికి వెళ్ళి, ఏ జగదాత్రి, నువ్వు వెళ్ళి వంట పనులు చూసుకో, వాళ్ళకేమన్నా కావాలంటే దగ్గరుండి చూడు అని చెప్పి జగదాత్రిని పంపిస్తుంది వైజయంతి. యువరాజు ఇక్కడ లేడు, అలాగే మీ నాన్నగారు కూడా లేదు, మీ నాన్నగారి ఫ్రెండ్స్ వస్తున్నారు, స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకురా అని చెప్పి కేదార్తో అంటుంది వైజయంతి. దీంతో జగదాత్రికి డౌట్ వస్తుంది. అసలు నాన్న కిందే ఒప్పుకోలేదు, మమ్మల్ని బయటికి గెంటేశారు, వీళ్ళు నాన్న అని పిలుస్తున్నారంటే ఏదో ప్లాన్ వేస్తున్నారు అని జగదాత్రికి అర్థమవుతుంది. దీంతో గమనిస్తూ ఉంటుంది ఎవరేం చేస్తున్నారా అని. కేదార్ నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాతల ఒక చిన్న రిమోట్ కార్ వస్తూ ఉంటుంది. అది జగదాత్రి గమనిస్తుంది. దీంతో కేదార్ని పిలుస్తుంది. కేదార్ని బయటికి వెళ్లకుండా ఆపుతుంది. సో ఆ బాంబ్ పేలుతుందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? ఆ బాంబ్ పేలుతుందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోలు మీకు